ఈ యొక్క క్రిస్మస్ సందర్భముగా ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడిన ఈ ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ, దూరాన దేవుని మాటలు శబ్దయంత్రం ద్వారా వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ వందనాలు, ప్రభు పేరట స్తోత్రాలు. మరి శుభ సందర్భముగా పండగ వాతావరణంలో అందరూ చక్కగా మరి పండగను ఆస్వాదిస్తూ సెలవు దినాన్ని చక్కగా ఆనందముతో గడపడంతో పాటు ముఖ్యంగా ప్రభు సన్నిధానంలో కూడా ఉండడం మర్చిపోకండి. మనం ఏ విషయములో అయితే ఈ పండగ చేస్తున్నామో దాని ఉద్దేశాన్ని మనం మర్చిపోకుండా ఇంతటి గొప్ప పండగ వాతావరణాన్ని మనం అందరం సంతోషముతో అది చేసుకోవడానికి ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. రక్షణ ఇవ్వడానికి, నశించిపోతున్న వాళ్ళని నరకం నుండి తప్పించడానికి వచ్చారు. ఇది ముఖ్యమైన ఉద్దేశంగా భావించి ఎవరైనా సరే మీరు దేవుని సన్నిధానంలో గడపాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో రోమా పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం, సహోదరులారా ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చాలండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చదివి ఉన్నాం. అపోస్తలుడైన పౌలు రోమా పట్టణములో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి చెబుతున్న మాట, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాష. సహోదరులారా అని అంటున్నాడు. సహోదరులారా అంటే వాళ్ళు రక్త సంబంధికులు కాదు, వారు బంధువుల పిల్లలు కాదు, చిన్నాయన పిల్లలు, పెద్దనాయన పిల్లలు, లేకపోతే బీరకాయ పీస్ లాంటి బంధుత్వంలో ఉన్నటువంటి పిల్లలు అని కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి ఒక ఆత్మీయ స్వభావముతో చెబుతున్న మాట ఏంటంటే, సహోదరులారా. ఈ రోజున ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు, క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరు, అన్యజనులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దేవుని నుండి వచ్చినటువంటి వాళ్ళమే. ఒకే ఒక బీజము నుండి ఈ యావత్ ప్రపంచం నిర్మించబడింది కనుక ఆత్మీయ భావముతో ప్రజలందరూ దేవుల్లో ఉండాలని అపోస్తలుడైన పౌలు కోరిన వాడిగా ఏమని అంటున్నాడంటే, నా జీవితంలో మీ గురించి పెద్ద పెద్ద ఆశలు నాకు లేవు. మీరు బాగా నన్ను చూడాలి, మమ్మల్ని పోషించాలి, మాకు అది చేయాలి, ఇది చేయాలి కాదు. కానీ నా హృదయాభిలాష ఒకటే, అది మీరు రక్షణ పొందటమే. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పండగ వాతావరణం ఉంది. దేనికి పండగ? యేసుప్రభు ఎందుకు వచ్చాడు? అందరూ ఎలా అయితే రకరకాల దేవుళ్ళు దేవతల పేరు పెట్టుకొని తలా ఒక రోజు పండుగ చేసుకుంటున్నారు, అలాగే మనకు కూడా ఒక రోజు ఉండాలని మనం కేటాయించుకుంది కాదు ఇది. దేనికి ఇది అంటే, యేసు ప్రభు వచ్చిన జన్మదినము కంటే కూడా ప్రజలందరికీ రక్షణ దినం ఇది. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట? ప్రజలందరికీ రక్షణ దినం. అది పక్కన పెట్టేసుకొని కేవలం మనము పండగను ఆచరించడం కాదు, ఆచరణలో కాదు. ఈరోజు పండగ అన్న వెంటనే తప్పుగా అనుకోకండి, తిరిగేవాళ్ళు తిరుగుతుంటారు, కొనేవాళ్ళు కొంటా ఉంటారు, ప్రయాణాలు చేసేవాళ్ళు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇంకా పండగ కావాలి, ఏదో వంక కావాలనుకొని వ్యసనాలకి బానిసలుగా ఉన్నారు. ఈ రోజున పండగే పండగ వాళ్ళకి. కానీ దానికోసం కాదు, మీరు ఇష్టానుసారంగా బ్రతికి వ్యసనాలకి బానిసలుగా ఉంటూ నచ్చినట్టుగా కొనడానికి మిగతా రోజులైనా చేయొచ్చు. కానీ ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు రక్షణ పొందాలి. రక్షణ పొందకపోతే అది నీకు సంబంధించిన పండగ కాదు. అసలు యేసు ప్రభు కూడా ఈ రోజులో చక్కగా మంచి మంచి బట్టలు వేసుకుని, మంచి మంచి భోజనాలు తిని, దూరాన్ని వచ్చిన వాళ్ళందరూ చక్కగా భోజనం చేసుకొని మాట్లాడుకొని అన్ని చేసుకున్నందుకు ఆనందపడ్డాయన. నేను వచ్చిన ఉద్దేశం ఏంటి, అసలు నేను ఎందుకు ఇంత త్యాగం చేశానో
ఆయన వచ్చిన ఉద్దేశాన్ని మనం తెలుసుకొని మనము ఏమండి దేవునిని స్తుతించాలి. నరకానికి వెళ్ళాల్సినటువంటి నిన్ను, అందుకే యోహాను సువార్త 3:16 కాగా ఏమండి లోకమును ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన ప్రతివాడు నశింపక, నువ్వు నశించిపోకూడదని కోరుతుంటే ఇంకా నాశనములోనే ఉంటూ పండగ చేసుకుంటున్నావు. దాన్ని బట్టి దేవుడు సంతోషించాడు. ఇంకా వ్యసనాల్లో ఉండి యేసు ప్రభు పేరు పెట్టుకొని పండుగ చేసుకుంటున్నాం. నచ్చినట్లుగా పండుగ చేసుకోవడం కాదు, కానీ నిజమైన పండుగ ఎప్పుడంటే నీ మనస్సును మార్చుకొని వ్యసనాలను విడిచిపెట్టి చీకటిని కాదనుకొని లోకాన్ని వద్దనుకొని నీవు ప్రభువుకు అప్పగించుకొని నా కొరకు వచ్చిన వాడివి, నా కొరకు సిలువలో చనిపోయిన దేవుడైన నీ కొరకు నా జీవితాన్ని అప్పగిస్తాను, ఇక నీ కోసమే నేను బ్రతుకుతానని తీర్మానం చేసుకొని బాప్తిజం తీసుకున్నప్పుడే నీవు రక్షణ పొందుతావు. ఆ రక్షణ పొందేవు అన్న సంగతి దేవుడు చూసి బైబిల్ అంటుంది పరలోక రాజ్యంలో గొప్ప ఆనందము, గొప్ప పండగ జరుగుతుందని. అంతేగాని ఈ రోజున ఏమంటే మంచి మంచి బట్టలు కొనండి కాదని నేను అనట్లా, కానీ దాని కొరకే కాదు, నీవు కృతజ్ఞత కలిగిన వాడివే అయితే దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రభువుని స్తుతించయ్యా, నీవు వచ్చినందుకే నాకు ఈ రక్షణ వచ్చింది, నీవు ఈ లోకానికి వచ్చినందుకే నేను నరకము నుండి తప్పించబడుతున్నాను, నీవు ఈ లోకానికి వచ్చినందుకే నేను నిన్ను తెలుసుకొని ఒక విలువ కలిగిన జీవితాన్ని జీవిస్తున్నాను. ఒక మాట నేను చెప్తాను. ఏమండి ఈ రోజున క్రైస్తవులు 2 గుంపుల వాళ్ళని మనం చూడగలుగుతున్నాం. పేరుకు మాత్రమే క్రైస్తవులు, అనగా ఏమండి పేరు మాత్రం యేసయ్య పేరు చెప్పుకుంటారు, ఇంకా వాళ్ళ ఇష్టానుసారం బ్రతుకుతారు. దానిని బట్టి ఎవరికి అవమానం అంటే యేసుక్రీస్తు నామానికే అవమానం. ఈరోజు చాలా మంది ఏమంటారంటే పెద్ద పెద్ద వాళ్ళు, గతించిన లోకములు కనుమరుగైన వాళ్ళందరూ ఒకటే అంటారు, యేసు ప్రభు అంటే మాకు ఇష్టమేనండి, కానీ యేసు ప్రభు నమ్మిన వాళ్ళు అంటే మాకు ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు చెప్తారు కానీ ఆ విధంగా వాళ్ళు ఉండరు. సరే, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనే దానికంటే ముందు మన మనస్సాక్షి మనం ప్రశ్న వేసుకుందాం. నిజంగా యేసయ్య వచ్చిన ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తున్నానా? యేసు ప్రభు అంటాడు, ఆ యొక్క అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు మిగిల్చినటువంటి ఆ శ్రమలను నా శరీరం ముందు నెరవేరుస్తున్నాను అని. మరి రక్షణ పొందిన నీవు ఆ రక్షణను నీవు నెరవేరుస్తున్నావా? రక్షణ పొందుతున్నావా? రక్షణ పొందకపోతే అసలు యేసయ్య నామాన్ని బట్టి బ్రతకడం అనవసరం అండి. ఆయన బాధపడతాడు, అరే పేరేదో నాది పెట్టుకున్నారు, పండగ ఏదో నా పేరు అని మీరు చేస్తున్నారు, నేను పుట్టానని చేస్తున్నారు. అసలు నేను పుట్టాను, పెరిగాను, చనిపోయాను, లేచాను, వెళ్ళిపోయాను, అసలు నేను వచ్చిన ఉద్దేశాన్ని తెలుసుకొని మీరు బ్రతకరేంట్రా బాబు? మీరు రక్షణ పొందరేంటి? మీరు మారుమనసు పొందరేంటి? బాప్తిజం పొందరేంటి? పేర్లేమో చక్కగా ఉన్నాయి, బైబిల్లో పేర్లనే పెట్టుకున్నారు, కానీ జీవితాలు నాకు దూరంగా ఉన్నాయి అని ఆయన బాధపడతాడు. బైబిల్ ఇలాగే ఒక తండ్రి ఎంతో ఆస్తిపరుడు, చాలా ఆస్తిపరుడైతే ఇంట్లో 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల్లో చిన్న కుమారుడు పెద్ద కుమారుడు 2 ఉంటే, పెద్ద కుమారుడు ఇంట్లో నమ్మకంగా ఉంటున్నాడు, ఇంటి పనులన్నీ చేస్తున్నాడు. చిన్న కుమారుడు కాస్త జులాయిగా తిరిగే రకం. ఆఖరి స్నేహితులందరి ద్వారా ప్రేరేపించబడి వాళ్ళ నాన్నగారితో ఏమని అడుగుతాడంటే, నాన్న నాకు రావాల్సినటువంటి నా వాట నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను, దూరం వెళ్ళిపోయి నేను వ్యాపారం ఏదో ఒకటి చేసుకుంటా నేను అని అన్నాడు. అరే పెద్దవాడే అడగట్లేదు, అయినా నీకెందుకురా ఇప్పుడే? మనిషి బ్రతికుండగా కానీ ఆస్తుల గురించి అడగటం ఏంటి? అరే వద్దురా బాబు, చక్కగా ఇంట్లో ఉండరా, బయట రోజులు అసలే బాగలేవు, చూసే దిక్కులేరు, ప్రేమ మమకారాలనే మాయ మాటలు చెప్పి బ్రతుకుతున్నారు, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు, తర్వాత పట్టించుకోరా బాబు, కంగాలు ఎత్తిపోతావు, నా మాట ఏంట్రా నాయన అంటే, లేదు లేదు నాకు రావాల్సింది నాకే అని కూర్చున్నాడు. ఎంత చెప్పిన మాట వినని పరిస్థితిలో ఆఖరికి ఏమైపోయిందంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక వీడు ఎంత చెప్పినా వినట్లేడని దాదాపు ఎన్నో రోజులు దిగులుగా ఉన్నాడు. ఎంత దిగులుగా ఉన్న చిన్న కుమారుడికి అసలు చెంతే లేదే. అయ్యో నాన్నగారు బాగుండేవాడు, నాన్నగారు హుషారుగా ఉండేవాడు, ఎందుకని ఇలా ఉంటున్నాడు అన్న ఆలోచన కనపడకుండా జులైగా తిరుగుతా ఉన్నాడు. తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, ఏమండి రోడ్ల మీద వెళ్ళిపోతున్నాడు, నచ్చిన పనులు చేస్తున్నాడు,
చీకటి సంబంధించిన కార్యాలు చేస్తున్నాడు, జోదం ఆడుతున్నాడు, ప్యాకెట్లు ఆడుతున్నాడు, నంబర్లు ఆటలాడుతున్నాడు. అన్ని ఆటలు ఒక్కటి కాదు. అమ్మాయిలతో తిరుగుతున్నాడు. రోజు బాగా ఇప్పుడు ఇంట్లో ఉంటేనే ఈడిలా ఉన్నాడే, రేపు నాకు రావాల్సిన వాటా తీసుకొని కావాలని చెప్తున్నాడు, తీసుకొని వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? అసలే లోకమంతా కూడా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అసలే అవసరతలు తీరితే నువ్వెవరు అనే పరిస్థితుల్లో ఉన్నారు. అసలే లోకమంతా కూడా ఉన్నదంతా కాజేసిన తర్వాత ఇక నాకు నీకు సంబంధం లేదని పురుగు కంటే హీనంగా చూస్తారు. వీడా చెప్తే వినట్లేదు అని అనుకొని, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సరేలేరా నీకు రావాల్సిన వాట నేను ఇచ్చేస్తానని ఇచ్చేస్తాడు. తనకు ఇవ్వాల్సిందే. వెళ్ళిపోయాడు. స్నేహితులతో కలిసి ఇష్టానుసారం బ్రతుకుతున్నాడు, వ్యసనాలు చేస్తున్నాడు. రోజు అకౌంట్ బ్యాలెన్స్ చూస్తూ ఉంటాడు. ఏమండి, ఈ లోకంలో ఉన్న ప్రస్తుతం ఉన్న వాతావరణంలో చెప్తున్నాను. రోజు అకౌంట్ బ్యాలెన్స్ చూస్తున్నాడు. ఇంకా 8 లక్షలు ఉన్నాయిలే అని అనుకుంటున్నాడు. మరలా పోతున్నాడు, తాగుతున్నాడు, మరలా ప్యాకెట్ ఆడుతున్నాడు, మరలా నంబర్లు ఆటలాడుతున్నాడు, మరలా అమ్మాయిలతో తిరుగుతున్నాడు. జోదం, అన్ని అలవాట్లు అంటూ లేనివి లేవు మనిషికి. ఆఖరికి చూస్తున్నాడు లక్షలు అయిపోతున్నాయి. విచిత్రమైన సంగతి ఏంటంటే, వీడికి డబ్బు ఉన్నప్పుడు ఏమంటే స్నేహితుల రూపాయి పెట్టే సంగతి కూడా అర్థం కాలేదు. పెట్టట్లేదు అతను, వాళ్ళ స్నేహితులు పెట్టట్లా. ఆ డబ్బు ఉండడం వల్ల వాడు అనుకుంది ఏంటంటే, డబ్బు ఉంటే నా చుట్టూ తిరుగుతారు. నిజమే, డబ్బు ఉంటే చుట్టూ తిరుగుతున్నారు. డబ్బు ఉంటేనే పలకరిస్తారు. డబ్బు ఉంటేనే మేము కూడా నీ బంధువులను దూరం ఉన్నవాడు కూడా పలకరిస్తారు. అలాగే తయారయ్యారు అందరూ. తిన్నారు, తాగారు, హ్యాపీగా ఉన్నారు. ఏమండి, అవకాశాలు ఉన్నవాళ్ళు, పరిచయం లేనివాళ్ళు, ఆఖరికి శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా ఇక ఏ విధం దగ్గర డబ్బు ఉందని పరిచయాలు కూడా పెంచుకున్నారు. చూస్తున్నాడు. ఇంకేముంది, 1 లక్ష ఉంది అనుకుంటున్నాడు. ఆఖరికి ఖర్చు పెట్టి ఆఖరికి ఆ ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత తన దగ్గర రూపాయి లేదు. మెల్లగా ఇంకేం అర్థం కావట్లేదండి. మొత్తం చూసాడని అప్పుడు అయిపోయినాయి 1 లక్ష రూపాయలు. తింటుంటే కొండైనా కరిగిపోద్దని లోకోక్తి ఉందిగా. ఖర్చు పెడుతుంటే ప్రతిదీ కూడా ఖర్చు అయిపోతుందని లోకోక్తి ఉందిగా. అలాంటిది ఖర్చు పెడుతూ ఉండగా మొత్తం అయిపోయినాయి. ఆఖరికి స్నేహితులు మెల్లగా మాట్లాడుకుంటున్నారే, వీడి దగ్గర డబ్బులు లేవురా, వీడేదో పెద్ద ధనవంతుడు అని వచ్చాం, వీడి దగ్గర ఏదో డబ్బులు అని వచ్చాం అని అనుకొని మాట్లాడుకొని మెల్లగా ఒకళ్ళు కనుకబడిపోయారు. ఎవరు లేరు. రే మామ ఎక్కడున్నారా అని ఫోన్ చేసి అడుగుదాం అనేటప్పటికి ఏమని వస్తుందంటే, మీరు ట్రై చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఇంకా అన్ని ఫోన్లు అలాగే వస్తాయి. ఎక్కడో విషయాలు కాదు, రోజు జరిగే విషయాలు చెప్తున్నాం మీకు. ఒకవేళ పొరపాటున వేరే నంబర్ నుండి చేశాడు. వేరే నంబర్ నుండి చేస్తే ఏమండి, ఎత్తిన తర్వాత ఎవరు ఏం కదంటే, అరే నేను లేనురా పలానూరులో ఉన్నాను, రకరకాల సాకులు చెప్పి స్నేహితులందరూ దూరం అయిపోయారు. మరి ఎంతకాలం రకరకాల అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నారుగా. మరి వాళ్ళని అడిగితే, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము వచ్చాం, ఇక నీతో మాకు సంబంధం లేదు, మేము కొత్త వాళ్ళు వెతుక్కుంటాం అని వెళ్ళిపోయాడు. అర్థమైందండి? ఏమీ లేని స్థితిలోకి వచ్చేసాడు పాపం. ఎవరు పట్టించుకోలేని స్థితికి వచ్చాడు. ఆఖరికి బట్టలు కొని ఏమంటే వారానికి ఒక జత కొని హుషారుగా తిరుగుతూ నచ్చిన కారు కొనుక్కొని నచ్చిన బైక్ కొనుక్కొని తిరిగేవాడు ఆఖరికి అన్ని అమ్ముకున్న ఏమి మిగలలేని వాతావరణానికి వెళ్ళిపోయాడు. ఇక ఒంటరిగా మిగిలిపోయాడు. ఎవరు లేరు, పలకరించే నాదుడు లేడు. ఇక అప్పుడు మొత్తం గుర్తొస్తున్నాయి, వీళ్ళందరూ అంతే, స్నేహితులందరూ అంతే. అప్పుడు పాట పాడడం మొదలు పెట్టాడు. ఒక్కళ్ళని పలకరించలేరు, డబ్బు ఉన్నంత వరకు అంతే, వీళ్ళందరూ పెద్ద దుర్మార్గులు. ఎంత అంటే మనం వచ్చిస్తారా రూపాయి ఇవ్వరుగా. బాధపడుతుండిపోయాడు. మా నాన్న దగ్గర ఏమో నేను ఏదో చేస్తానని అనుకున్నాడు. ఆఖరి వ్యాపారం పెడితే, ఆ దుర్వ్యాపారం పెడితేనే బాగా లాభం వచ్చిందని ఆ దుర్వ్యాపారంలో కూడా అడుగు పెడితే సగానికి సగం నా స్నేహితులే దాగి పాడు చేసేసారు. ఇంక ఏం చేయాలి నా పరిస్థితి అని ఆ చిన్న కుమారుడు చాలా బాధపడిపోతున్నాడు. ఇంటికి వెళ్తే మా నాన్నగారి ముఖం చూపించలేను, మరలా నేను మంచి మనస్సాక్షితో వెళ్ళలేను, వద్దు ఎక్కడైనా ఏదైనా పని చేసుకుందాం అని. ఇప్పటిలాగా కదిలితే పనులు అప్పుడులో లేవు. అప్పుడు మహా అంటే మందను మేపటమో, లేకపోతే వాడు పందులుంటే పందులు మేపటమో, లేకపోతే గాడిదలు కాయటమో, లేకపోతే సరుకులు రవాణా చేయటమో, పొలాలు అమ్మటమో, ధాన్యాలు అమ్ముకోవటమో. అలాంటి రోజుల్లో ఆఖరికి ఏం చేశాడంటే, అలా వెళ్తా చూస్తే పందులు మేపుతున్నటువంటి ఒక వ్యక్తి కనపడ్డాడు. వెంటనే వచ్చి, అయ్యా నాకు ఒక ముద్ద అన్నం పెట్టండి అయ్యా, ఆకలితో ఉన్నాను,
దాదాపు వారము నుండి నేను ఏం తినలేదు అని అడిగితే, రే ఇలాంటివి చెప్పుకొని ఎన్నిసార్లు అడుక్కుంటారా? మొన్న ఒకడు వచ్చాడు, వాడట అన్నాడు, తీరా చూస్తే వాడు ఏం చేయకుండా పారిపోయాడు అని అంటే, ఆఖరికి వాడు అంటాడు, కాదు కదయ్యా నా పరిస్థితి బాగాలేదు, సరే నాకు డబ్బులు ఇవ్వద్దు, నాకు ఒక ముద్ద పెడితే చాలు అని అంటూ ఉంటే, ఆఖరికి వాడు కూడా సరిగా అన్నం కూడా పెట్టట్లేదు ఆ చిన్న కుమారుడికి. చూశాడు ఆఖరి తట్టుకోలేక ఆ పందులకు వేసిన చెత్త, ఆ మిగిలిపోయిన అన్నం, ఆ పొట్టు, వాటినైనా తినడానికి వెనకాడలేని వాతావరణానికి వెళ్ళిపోయాడు ఆ కుమారుడు. ఒక రోజున ఆఖరికి ఆ వాటికి వేస్తూ వీడు తినేస్తున్నాడు ఆకలి మీద. ఆఖరికి అతను చూసి, రే ఇలాంటిదే చేసాడు మొన్నప్పుడు, అందుకని వాటికి ఎట్టేశాం, నువ్వు మర్యాద వెళ్ళిపో అని అన్నాడు. సరే అని, ఆ రోజు పెద్ద ఊర్లు కాదు కదా, చిన్న ఊరు, ఒకటి జరిగిందంటే ఊరంతా తెలిసిపోద్ది. మన ఊరు కూడా కొన్నిసార్లు అలాగే ఉంటుంది, ఒకటి తెలిసిందంటే అన్ని తెలిసిపోయినట్టుగా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ తెలిసిపోయింది, ఎవరు పని పట్ల. ఆఖరికి చేసేదేమీ లేక అనుకున్నాడు, పోతే పోయింది, అదేదో మా నాన్నింట్లో పని చేసుకుంటా, మా నాన్నింట్లో నాకు జీతం వద్దు, నేను పని చేసుకొని బ్రతుకుతా డాడీ, నాకు రూపాయి ఇవ్వద్దు, ఒక ముద్ద పెట్టు డాడీ చాలు, నీ పనోళ్ళు ఒక పనోళ్ళు అనుకో డాడీ అని నేను చెప్తాను, అసలు డాడీ అనడానికి కూడా నేను పనికిరానని ఒప్పుకుంటానని ఆఖరికి వెళ్ళాడండి. వెళ్తూ ఉండగా ఇతనేమో అన్ని మాట్లాడుకుంటుంటే ఆ తండ్రి మాత్రం, ఏవండి ఎప్పటి నుండో ఎదురు వస్తున్నాడు, పోయిన నాటి నుండి ఈ రోజైనా వస్తాడేమో, రేపైనా వస్తాడేమో, ఎల్లుండైనా వస్తాడేమో అని రోజు కనిపెడుతూ ఉన్నాడు. ఆఖరికి చిరిగిపోయిన గుడ్డలు వేసుకొని నల్లగా మసిలాగా తయారైపోయి ఒక వ్యక్తి వస్తూ ఉంటే వెంటనే దూరం నుండి చూసి, వీడేంటి ఇలా తయారైపోయాడని కంట్లో నీళ్లు పెట్టుకున్నాడు. అసలు ఆ సందర్భం చెప్తుంటే నాకు నీళ్ళు వస్తున్నాయి. ఆ యొక్క పరిస్థితిలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నల్లగా బాగా దీనంగా బక్క చిక్కిపోయిన స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని చూసి వెంటనే కుమారుడిగా గుర్తుపెట్టి పరిగెత్తుకొని వెళ్ళిపోయి అతనిని వాటేసుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే అతను అంటున్నాడు, నాన్న నన్ను క్షమించమని నేను కోరుతున్నాను, అలా అని నేను నీ కుమారుడిగా ఉండాలని నేను రాలేదు, నేను చేసిన పాపాలన్నీ పాడైనవి, నేను భయంకరమైన సంబంధాలు పెట్టి బ్రతికాను, నేను భయంకరమైన లోక సంబంధమైన వ్యసనాలతో ఉన్న స్నేహితులు గడిపాను, వాళ్ళందరి కొరకు ఖర్చు చేశాను, ఈ రోజున వాళ్ళు కూడా నన్ను పట్టించుకోలేదు నాన్న, ఇంత తప్పైంది నాన్న, నన్ను క్షమించు నాన్న, ఎక్కడికి వెళ్ళినా పనివ్వట్లేదు నాన్న నీ కంటిన్యూలు పెట్టుకొని. తర్వాత అంటాడు, నాన్న నీ కుమారుడుగా అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుడిని కాదు, మీ ఇంట్లో పనోళ్ళ నన్ను ఒక పనోళ్ళలాగా అనుకున్నానా అని అనుకున్న వెంటనే, రే ఊరుకుండ్రా, ఏం మాట్లాడుతున్నాను, నువ్వు వెళ్ళిపోయి డబ్బులంతా ఖర్చు చేసి జీవితం అంతా పాడు చేసుకున్నంత మాత్రం నా కుమారుడు కాకుండా పోతావా, నువ్వు ఇప్పటికీ నాకు కుమారుడివే అని వెంటనే చుట్టూన్న వాళ్ళందరినీ సంతోషంగా పిలిచి పెద్ద విందు ఏర్పాటు చేశాను, ఈ రోజున మా ఇంట్లో పెద్ద పండగ జరుగుతుంది, రండయ్యా మీరేం భోజనాలు వండుకోవద్దు, మా యొక్క ఇంటికి రండి అని చెప్పిన వెంటనే, ఏమైందయ్యా రోజు దిగులుగా ఉండేవాడివి అంటే, దిగులుగా ఉండటమా, నా కుమారుడు వెళ్ళిపోయాడు, విడిచి వెళ్ళిపోవటం వల్ల నేను దిగులుగా ఉన్నాను, కానీ ఈ రోజు నా కుమారుడు మరలా నా యొక్క ఇంటికి వచ్చాడు, మరలా చనిపోయాడు, యాడున్నాడో తెలియదు, ఏ స్థితిలో ఉన్నాడో తెలియదు, ఒక ఫోను లేదు, ఒక ఉత్తరము లేదు, అసలు ఆడు ఉన్నాడా చచ్చాడా, ఆఖరికి ఇక చచ్చాడు అని అనుకున్న కుమారుడు కూడా మరలా బ్రతికాడు. గనక ఈ రోజున మా ఇంట్లో పెద్ద పండగ జరుగుతుంది, రండయ్య అందరూ భోజనం చేసుకుని రండయ్య అంటే వెంటనే ఆ ఊర్లో అతను ఏమండి మన ఫిరంగిపురంలో కూడా చేయరేమో అంత పండగ చేశాడు. నిజమే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎవరి గురించో చెప్తున్న మాట కాదు, ఇది నీ గురించి చెప్తున్న మాటే. ఆయన పోలికలో చేయబడి, ఆయన స్వరూపములో చేయబడి, ఆయన ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పొందుతూ, తెలియకనే దీవించబడుతూ, తెలియకనే అన్ని అనుకూలపరచబడుతూ, ఇది నా బలం, ఇది నా జ్ఞానం, ఇది నా సత్వం అని అనుకుంటున్నావే, అది దేవుడు నీవు ప్రేమించకపోయినా ఆయనే ప్రేమించి అని యోహాను పత్రికలో చెప్పినట్లుగా ఆయనే నిన్ను ప్రేమించాడు, ఆయనే నీ కొరకు దిగి వచ్చాడు. ఒకవేళ అనుకో ఎవరు రమ్మన్నాడు అండి, కాదు, నువ్వు ఆ మాట అంటావనే ఆయనంతటా ఆయనే దిగి వచ్చాడు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడో నరకానికి వెళ్ళాల్సిన నిన్ను అక్కడికి వెళ్లకుండా జగత్పునాది వేయబడక మునుపే ఒక ప్రణాళిక వేశాడు. ఈ రోజున ఆయన ప్రణాళికను ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకని చూడండి, రక్షణ పొందాలని ఆశపడుతున్నాడు. ఇంకా చీకట్లో ఉంటే అసలు నువ్వు పండగ చేసుకోవద్దు. పండగ ఎప్పుడో తెలుసా? రక్షణ పొందినప్పుడు. కొంతమంది చూడండి, వాళ్ళు పుట్టిన రోజు కంటే కూడా బాప్తిజం పొందిన రోజునే పుట్టిన రోజుగా పెట్టుకొని వాళ్ళు కూటం పెట్టించుకుంటారు ఇంటి దగ్గర. ఎందుకో తెలుసా? ఏమంటే అప్పుడంటే లోక సంబంధం పుట్టాం, కానీ ఇప్పుడు నేను రక్షణ పొందాను. ఆ రోజు నేను బాప్తిజం పొందాను కనుక ఆ రోజున మా ఇంటి దగ్గర కూటం పెట్టి నేను కూడా సాక్షిని చెప్తాను. ఏమంటే అనేకులు రక్షణ పొందడమే నా ఆశ అని కూటాలు పెట్టించుకుంటారు. ఇది నిజమైన పండుగ అంటే. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు తిన్నా, ఎప్పుడు రోజు జరిగే కార్యక్రమాలు ఇవన్నీ, కానీ జీవితంలో ఒకే ఒక్కసారి రక్షణ పొందడం అనేది జరుగుతుంది. సమయం ఉన్నప్పుడే, కాలం ఉన్నప్పుడే, అన్ని కలిసి వస్తున్నప్పుడే, నువ్వు తిరుగుతూ ఉన్నప్పుడే, 10 మంది నేను బాగా పలకరిస్తున్నప్పుడే, నీ జోబులో డబ్బులు కాస్త కోస్తా ఉన్నప్పుడే, నీ ఊపిరి ఆడుతున్నప్పుడే నువ్వు దేవుని నమ్ముకో, రక్షణ పొందు. అప్పుడే పరలోకములో ఆ తండ్రి ఎప్పుడైతే తప్పిపోయి వచ్చినటువంటి ఆ కుమారుని బట్టి తండ్రి ఎంతగా సంతోషించాడు, అంతకంటే కూడా పరలోకములో ఇదిగో ఎవరి క్రిస్మస్ అయితే చేసుకుంటున్నావో ఆ యేసు సంతోషిస్తాడు. ఎవరి పేరు చెప్పి అయితే కేక్ కోస్తున్నావో ఆ యేసు సంతోషిస్తాడు. ఎవరి పేరు చెప్పి రోజున సెంటర్లో పండగ చేసుకుంటున్నావో ఆ యేసు సంతోషిస్తాడు. అంతేగాని పేరు మాత్రం ఊరు గొప్పది, పేరు ఏమండి చెడ్డది, అలా ఉండకూడదు. ఆయన వచ్చింది రక్షణ పొందడానికి. అర్థమైందా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈ రోజు దేవుని వాక్యాన్ని బట్టి సేవకుడుగా ఆ రోజున పౌలు చెప్పిందే నేను చెప్తున్నా. ఏదో కాలవ్యాపన కొరకు ప్రార్థనకు వెళుతున్నాం, భక్తిగా వెళుతున్నాం, ఆఖరికి వాళ్ళు నమ్ముకున్న దగ్గర కూడా ఈరోజు ప్రార్థనలో కూర్చోరు చాలా మంది. కేవలం వెళ్ళటం, అవి చూడటం, రావటం, రాత్రులు జరిగే కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం, ఏమండి ఎవరెవరు ఏ బండి వచ్చింది ఏ కాదు, ఇంతకు మించి రక్షణ పొందామా, బాప్తిజం పొందామా, అసలు ఈ కోణమే కనపడదు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున పండుగ చేసుకోవడం మంచిదే, నేను కూడా చెప్తున్నాను అన్నమాట. కానీ దానికంటే ముఖ్యంగా నువ్వు రక్షణ పొందావా, నువ్వు బాప్తిజం పొందావా? చాలా మందికి చెప్తుంటా, బాప్తిజం పొందాయి అంటే ఇంకా ఉందిలేనా టైము. ఎందుకని? మొత్తం లివర్లని పాడైపోయి, కిడ్నీలని పాడైపోయి, జీవితం అంతా పాడైపోయి అప్పుడు ప్రార్థన చేయండి అంటారు. ఇప్పుడు ఒకవేళ నేను చేయొచ్చు ప్రార్థన, కానీ యేసే ఒప్పుకుంటాడండి? నువ్వు ఎప్పుడో విన్నావు, ఒక అన్యజనుడిగా ఎక్కడో అడవిలో ఉంటూ సువార్త కూడా అందని వ్యక్తి అయితే మనం అనుకోవచ్చు. ఈ రోజున సువార్త అందని చోట్లేదు. చాలా మంది అంటారు, ఏమంటే సేవ లేని చోటు చేయాలండి అని. సేవ లేని చోటు ఎక్కడుంది? సువార్త లేని చోటు ఎక్కడుంది? ఆమేన్, హల్లెలూయా. ప్రాణాలకు తెగించైన సువార్త చెప్తున్నారు. మరి నీ చెవులో పడిన వెంటనే నీ మనస్సు మార్చుకోవాలి, పశ్చాత్తాపడాలి. నా యేసు నా గురించి అంత బాధపడుతున్నాడా? నా తండ్రి నా గురించి అంత బాధపడుతున్నాడా? ఆయన పేరు చెప్పుకొని నేను మందు తాగుతున్నానా? ఆయన పేరు చెప్పుకొని నేను ఏమంటే పండుగ చేసుకున్నానా? మరి యేసయ్యకి నువ్వు అవకాశం ఇస్తావా ఆయన పండుగ చేసుకోవడానికి? ఒక మాట ఆలోచించండి. ఎక్కడో అమెరికాలో ఈరోజు పెద్ద దరిద్రపు సాంప్రదాయం వచ్చిందిలే, ఆడాడో ఉంటాడు, వీడియో కాల్ చేస్తారు, ఇక్కడెక్కడో ఉంటాడు, ఆయన పేరు చెప్పుకొని ఇక్కడ కేక్ కట్ చేసుకుంటారు. కానీ అది కాదు యేసయ్య కోరేది. నేను కూడా మీతో ఉండాలి, నేను కూడా మీలో ఉండాలి, నేను కూడా మీ మధ్యలో ఉండాలి. ఆ పండగ వాతావరణంలో మీ సంతోషంలో నేను కూడా ఉండాలి. కానీ నేను సంతోషిస్తేనే మీకు దీవెనలు, నేను సంతోషిస్తేనే మీకు స్వస్థత. అన్నీ అయిపోయిన తర్వాత ఎవడ మధ్య ఒక సహోదరుడు వచ్చి అతనికి ఎన్నోసార్లు నేను చెప్పాను, ఇక్కడ కాదు వేరే ఊరు, ఎన్నోసార్లు చెప్పా, బాబు బాప్తిజం పొందయ్యా, మరి రక్షణ పొందు, రోజులు అసలే బాగలేవు. ఏమండి ఎప్పటికీ వినని భయంకరమైన రోగాలు మనం చూస్తున్నాం. విచ్చలవిడితనం పెరిగిపోయింది. చిన్నపిల్లలు మొదలుకొని ముసలోళ్ళు అడుగు అసలు బ్రతకలేని వాతావరణాల్లో ఉంటున్నారు. ఎక్కడ చూసిన వ్యభిచారాలు, వ్యసనాలు ఏ కనపడుతున్నాయి. ఇక ప్రభు రాకడ దగ్గర ఉంది. ఇంకో ప్రియమైన దేవుని పెట్టారా, అక్కడక్కడ వరదలు వస్తున్నాయి, నా మాటినయ్యా మారయ్యా అంటే ఇంకా టైం ఉందిలేండి అన్నాడు. టైం ఉందిలే అంటున్నాడు, ఎక్కడ పడితే ఆడ కనపడుతున్నాడు. ఎక్కడ వాళ్ళ స్నేహితుల దగ్గర వ్యసనాలు చేస్తూ కనపడుతున్నాడు. ఒక రోజున వచ్చాడు, పాస్టర్ గారండి ఇంకా నేను ఆగనండి, నాకు బాప్తిజం అండి అర్జెంటుగా.
ఎందుకంటే మీరు చెప్పారు. అది కూడా ఎలా చెప్పాడని నేను చెప్తే ఏదో విన్నట్టుగా మీరు చెప్పారు కాబట్టి ఇక మిమ్మల్ని బాధ పెట్టడం నాకు బాగా అనిపించలేదండి అసలు. ఇక నేను బాప్తిజం పొందాలనుకున్నా, నాకు బాప్తిజం ఇవ్వండి అన్నాడు. నాకు షాక్ అయిపోయా నేను. ఏంది అసలు ఇతను అసలు ఒప్పుకోడు కదా, ఈ రోజు రేపు అనే రకం కదా ఏంటి అని నేను ఆలోచిస్తూ, సరే బాబు మరి పలానా రోజు నేను ఇస్తాను, నువ్వు రా అని చెప్పాను. తర్వాత అతనితో పాటు వచ్చిన స్నేహితుడు ఏమండి నన్ను ప్రత్యేకంగా కలిసి అంటున్న మాట ఏంటంటే, అన్న అన్న అసలు విషయం వేరన్నా, నీకు ఆ విషయం చెప్పలేదు. ఏమైందిరా అసలు, ఎందుకనంటే ఏం లేదన్న, తాగి తాగి లివర్ పాడైందని డాక్టర్ చెప్పాడు, ఇక నువ్వు బ్రతకడం కష్టము అని అన్నాడు, అందుకని వచ్చాడు అని. లేకపోతే మానవాడు మామూలుడు కదా, అది దొరుకుతాడైంది అని అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. అంటే నువ్వు చచ్చిపోతావని తెలిసి బాప్తిజం పొందుతావా? ఒకవేళ అలా పొందితే అది చల్లదు, ఈ విషయాన్ని మర్చిపోవద్దు. నా ప్రియమైన దేవుని తర్వాత అన్నాను, బాబు అలా కాదమ్మా, నువ్వు నమ్మకంగా ప్రార్థనకి రా. 2 సంవత్సరాలు నేను ఓపిక నేను చూడాలి, ఎందుకంటే హఠాత్తుగా ఇచ్చేది కాదు ఇది బాప్తిజం అంటే. ఈరోజు నువ్వు వచ్చేసి అడిగావు కాబట్టి ఇచ్చేసాను కాదు, నేను గమనించాలి, యేసయ్య చూడాలి, నీ భక్తి కలిగిన జీవితాన్ని కనిపెట్టాలి, అప్పుడు నేను నీకు బాప్తిజం ఇస్తానన్నాను. ఆ తర్వాత జరిగిన పని ఏంటంటే, సరే అన్న అన్నాడు, మందిరానికి వస్తూ ఉన్నాడు, మెల్లగా ప్రార్థనలో పాలు పొందుతున్నాడు, పరిచర్యతో పాటు నాతో పాటు ఎక్కడ పడితే ఆడికి వస్తున్నాడు, పాలు పొందుతున్నాడు. ఆఖరికి జరిగిన విషయం ఏంటంటే, ప్రార్థన ఆలకించిన దేవుడు తనకున్నటువంటి ఆ యొక్క అనారోగ్యతను కూడా తొలగించాడు. తొలగించిన తర్వాత అతను వచ్చి ఆనందంగా అంటాడు, అన్నా నీకు ఈ విషయాన్ని నేను దాచానన్నా, నేను మనస్సాక్షిని నేను దుఃఖ పెట్టకుండా నీకు చెప్తున్నాను, అసలు విషయం ఇది అని చెప్పాడు. నేనన్నా మరి అలా చేయడం తప్పు కదా తమ్ముడు, ఒకవేళ నా కళ్ళు నువ్వు కప్పొచ్చు, కానీ యేసయ్య కళ్ళు నువ్వు కప్పలేవు కదా. ఏం చేయాలన్నా రోగాలు, ఏం చేయాలన్నా బాధలు, అప్పులు అని. ఒరే బాధలు రోగాలు ఉంటే ట్యాబ్లెట్లు వేసుకోరా, బాధ వస్తే ప్రార్థన చేయరా, ఏకంగా మందు తాగటమేనా అని చెప్పిన వెంటనే సరే అని మనస్సు మార్చుకున్నాడు. ఈ అతను కూడా మాతో పాటు తిరుగుతూ ఉండగా ఒకరోజు నిర్ణయ కాలం అంతా అతనికి బాప్తిజం ఇచ్చాను, అతను దేవునిలో నిలిచి ఉన్నాడు. అలా ఉన్నప్పుడు పరలోకంలో గొప్ప పండుగ. అంతేగాని ఆయన పేరు చెప్పుకొని మందు తాగి, ఆయన పేరు చెప్పుకొని బట్టలు కొనుక్కొని, ఆయన పేరు చెప్పుకొని అన్ని చేసుకొని వీడియో కాల్ అక్కడ కేక్ కటింగ్ వేయడా అన్నట్టు ఉండకూడదు మన జీవితాలు. యేసయ్య నిన్ను చూస్తున్నాడు. మనకు చాలా మంది ఒక మాట అంటారు, ఈ ఊరు నుండి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరు నుండి ఈ ఊరు అంతే దూరం అని. కానీ యేసయ్య కనుదృష్టికి మాత్రం నువ్వు క్షుణ్ణంగా కనబడుతున్నావు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు.
పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. గడి చెప్పండి హల్లెలూయా. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆయన రక్తము ద్వారా కడగబడిన తరువాత అక్కడ రాయబడిన మాట ఏంటంటే చూడండి, అలాగే చదవండి. చూడండి, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఆయన ద్వారానే తండ్రి యొక్క ఉగ్రత నుండి నీవు తప్పించబడతావు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలంటే, బాప్తిజం పొందానంటే రేపు అంటే పాపాల్లో ఉంటున్నావు అనుకో, ఆయన దృష్టిలో నీ లెక్క కౌంట్ పెరిగిపోతుంటది. కౌంట్ పెరిగిపోయి ఆనందపడ్డు. వీడు చెప్పాడు, ఆ పాస్టర్ గారు చెప్పాడు, మైక్లో చెప్పాడు, విడిగా చెప్పాడు, వీడిలా అని తండ్రి అయిన దేవునికి కోపం ఏమైపోద్దంట? కోపం కూడా హద్దులు దాటి ఉగ్రతగా మారిపోద్దంట. అర్థమైందండి? కోపం అంటే మామూలు కోపం వల్ల కలుపుకోవటం. ఈ ఉగ్రత అంటే ఎలాంటిదో తెలుసా? ఇంకేనా అసలు జాలి కనికరాలు లేకుండా నరకంలో పడేయండి. అయ్యా లేదు, నీకు ఎంత టైం ఇచ్చారా? ఎంతమంది చెప్పారు నీకు? మీటింగ్ పెట్టినప్పుడల్లా వెళ్తున్నావుగా, పాట బాగా పాడుతున్నాడు అని వెళ్తున్నావుగా, వాక్యం బాగా చెప్తున్నాడు అని వెళ్తున్నావుగా, అంతేగా నీ జీవితాన్ని మార్చుకున్నావా? కనుక ఇప్పుడు నీ మీద నాకు కోపము లేదు, కానీ నీ మీద నాకు ఉగ్రత ఉంది. జాలి కనికరాలు లేని, కళ్ళు ఎర్ర చేసే అంతటి ఉగ్రత నా మనసులో ఉంది. కానీ ఒకప్పుడు ప్రజలు ఇలాగే బ్రతుకుతున్నారండి. ఇలాగే బ్రతుకుతున్న సమయంలో యేసు ప్రభుని లోకానికి పంపిన తర్వాత యేసు ప్రభు ప్రజల మధ్యలో తిరిగి దేవుని మాటలు చెప్పి, మాటలు వినే వాళ్ళని ఆదరించి, స్వస్థత లేకపోతే స్వస్థతలు ఎవడ మాట మీకు చెప్పమంటారా? స్వస్థత 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 ఎందుకు చేశాడు తెలుసా? ఏమండి, అన్ని పాడు చేసుకొని వచ్చి యేసు ప్రభు ముట్టాడు, బాగు చేశాడు, మరలా లోకాలు కలిసిపోదాం, మరలా నా ఇష్టానుసారం బ్రతుకుదాం, మరలా పోయినప్పుడు మరలా వద్దామని కాదు స్వస్థత చేసింది ఆయన. నువ్వు రక్షణ పొందాలి, దేవుని ప్రేమని ఎరగాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది అలా ఉంటారండి, రోగం పోయేంత నమ్మకంగా ప్రార్థనకు వస్తారు, రోగం పోయిందా మరలా వెళ్ళిపోతారు. ఏం బాబు రాలేదంటే రోగం పోయింది కదండి, ఇంకెందుకు రావటం అంటాడు ఒకడు. నిన్ను స్వస్థపరిచింది దేవుని ప్రేమ ఎరగాలని. ఆమేన్, హల్లెలూయా. ఎంతో లక్షల కొలది ఏమండి ఖర్చు పెట్టే అంత వైద్యము, అంత స్వస్థత నిన్ను నమ్మి దేవుడిచ్చాడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వస్థత పొంది మరలా చీకట్లు వెళ్ళి మరలా వ్యసనాలకు బానిస అయిపోయి ఇప్పుడు బాగా చేయమంటే నేను ప్రార్థన చేస్తానేమో, కానీ దేవుని కనికరాన్ని నువ్వు పొందలేనంత ఉగ్రత నీ తల మీద ఉందన్న సంగతిని మర్చిపోవద్దు. ఆ ఉగ్రత పోవాలంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము. ఆయన రక్తము ద్వారా మాత్రమే సాధ్యము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మనం చూడగలుగుతున్నాం, ఆయన నీతిమంతుడుగా నేను తీరుస్తాడు. ఎప్పుడో తెలుసా? యేసు ప్రభు నీ కొరకు చనిపోయి ఉన్నాడు. ఆ చనిపోయిన సంగతిని గుర్తిరిగి ఆయన రక్తం వలన కడగబడినప్పుడు నీవు నీతిమంతుడిగా తీర్చబడమే కాదు, దేవుని ఉగ్రత నుండి తప్పించబడతావు యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా. అలా కాకుండా 100 చేసుకో, ఏమని చేసుకో, ప్రయోజనం ఏమీ లేదు. ఒక విషయం మీకు చెప్పమంటారా? దేవుని రుణం మా మీద ఎంతో ఉంది, మన మీద ఎంతో ఉంది. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. నీవు దేవుని నమ్మకపోయినా కాపాడుతున్నాడు, రక్షణ. చాలా మంది అంటారు, అసలు చర్చికి వెళ్ళండి బాలేనా అంటాడు. అరే పిచ్చోడా, నువ్వు బాలేవుగా విషయం. నువ్వు చర్చికి వెళ్ళకపోయి నేను ప్రేమిస్తున్నాడు, అది ఆయన ప్రేమ గొప్పది. ఆమేన్, హల్లెలూయా. నేను చర్చికి వెళ్ళండి, అసలు నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవరి జోలికని వెళ్తేనే చర్చికి వెళ్తారు అన్నట్టు చెప్తారు కొంతమంది. పాపాలు చేసేవాళ్ళే చర్చికి వెళ్తారు, అసలు నేను ఎవరి జోలికి వెళ్ళనండి, నేను చాలా మంచోడిని అని అంటాడు. అయినా నేను బాగుంటున్నానండి, అన్ని కలిసి వస్తున్నాయి. అది కాదు, నేను దేవుడు ప్రేమించే ఆ ప్రేమను గుర్తెరగాలని నీకు తెలియకుండానే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అన్న సంగతి నువ్వు మరచిపోకూడదు. దేవుని ఉగ్రత నుండి తప్పించబడి నీవు ఉండాలి అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏం చేయాలంట?
ఏం చేయాలంటండి? రక్షణ పొందాలి, బాప్తిజం పొందాలి, మారు మనసు పొందాలి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు అన్న సంగతి నీవు మర్చిపోకూడదని తెలియజేస్తూ ఉన్నాను. కనుక చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం ముగించేస్తున్నాను. వారు దేవుని యందు ఆసక్తి గలవారు అని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, చదువుదాం మరలా 10వ అధ్యాయం 2వ వచనంలో, వారు దేవుని యందు ఆసక్తి గలవారని చూసారండి. ఈ రోజు కూడా అంతే కదండి. ఆసక్తి ఉంది అందరికి దేవుని పేరు చెప్పుకొని పండుగ చేసుకోవడానికి, ఆసక్తి ఉంది దేవుని పేరు చెప్పుకొని భోజనం చేయడానికి, ఆసక్తి ఉంది. ఎన్ని చూశాడు. అబ్బో, ఇక్కడ కాదండి, రోమ పత్రికలు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. రోమ ప్రజలు వాళ్ళు దేవుని బట్టి అన్ని చేస్తున్నారు, కానీ వాళ్ళు అన్ని చేసినా అది జ్ఞానానుసారమైంది కాదు. జ్ఞానానుసారమైంది అర్థం ఏంటి? దేవుని వాక్యానుసారమైంది కాదు. కొన్నిసార్లు కొంతమంది ఏమనుకుంటారంటే, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించరండి. ఇంకా ఏమైందిలే, కనిలే, ఆయన అన్ని అనుకోవాలంటే మనకు కుదరదు, ఆయన అంతా సంతోషపడాలంటే మన వల్ల కాదు అని ఇంకొక వ్యక్తి గురించి అనుకున్నంతగా యేసు ప్రభు గురించి అనుకోలేవు. జాగ్రత్త. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చూడట్లేదుగా, కానీ ఆ దేవుడు ఏమైనా చూస్తున్నాడు ఏంటి అని నువ్వు అనుకుంటున్నావంటే, నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే, నిన్ను గమనిస్తూనే ఉన్నాడు, ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఆసక్తి చూపుతున్నారు, దానిని గురించి నేను కూడా సాక్ష్యం ఇస్తున్నాను. ఉదయాన్నే వెళ్తున్నారు, రాత్రులు వెళ్తున్నారు, ఓకే, చాలా మంచిది, ఆసక్తిగానే ఉంది. కానీ అది వాక్యానుసారమైన ఆసక్తినా? వాక్యానుసారం ఏంటి? రక్షణ పొందకుండా నువ్వు 100 చేసినా ప్రయోజనం లేదు. ఆమేన్, హల్లెలూయా. కానీ మరి ఏం చేయాలి? రక్షణ పొందితే చాలు, ఏది చేసినా దేవునికి ఆనందమే. అది వాక్యానుసారమైనదై ఉండాలి. కనుక చూడండి, వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొని దేవుని నీతికి లోబడి. చూసారండి, దేవుని నీతి కాదు. దేవుని నీతి అంటే దేవుడు ఏది మంచి అన్నాడో, ఏది చేయాలో అది వినట్లేదు. వాళ్ళకి ఏది మంచి అనిపిస్తుందో అదే చేసుకొని బ్రతుకుతున్నారు. కనుక దానిని బట్టి దేవుడు సంతోషించేవాడు కాదన్న సంగతి నీవు జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై చూడండి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు విశ్వసించాలని నీ మీద వచ్చినటువంటి శిక్షని, నీ మీద వచ్చినటువంటి ఉగ్రతని తన మీద వేసుకొని శిలువ మరణానికి అప్పగించుకొని నీవు బ్రతకగలిగిన, విలువ కలిగిన జీవితాన్ని దేవుడిచ్చాడు. ఈరోజు నువ్వు విలువగా బ్రతుకుతున్నావు.